పద పద. నమస్తే శ్రీను, ఎలా ఉంది? ఏం పర్లేదు సార్. కూర్చో. పర్లేదు సార్. కూర్చో శ్రీను. ఇతను ఎవరో తెలుసా? వీడు ఫైనాన్స్ ఇస్తా ఉంటాడు. పెద్దరెడ్డి, మీ మీద అటాక్ జరిగిన మార్నింగ్ నుంచి ఇతను మిస్సింగ్. తగరపోవాల్సిన మార్నింగ్ దొరికింది. సేమ్ మీ ఫార్మేటే. బాటిల్ బీకేసి ఉంది శవానికి. సార్ అది కూర్చో. సార్ నేను సార్ రాకేష్ రెడ్డి. రాకేష్ రెడ్డి చెప్పు. దొరికిందా సార్? మీ పని మీదే ఉన్నాను. లేట్ అయిపోతుంది సార్. చెప్తున్నా కదండి, మీ పని మీదే ఉన్నాను. ఇలాగైతే ఎలా సార్? పోనీ ఒక పని చేయండి. సార్ నైట్కి మూడు మల్లెపూలు తీసుకొని స్టేషన్కి వచ్చేయండి. సార్ నేను ప్యాంట్ టప్పు తీసుకుంటాను, మీరు వచ్చి మింగిల్ కానీ. అడగండి సార్. లేకపోతే ఏంటయ్యా, నువ్వు ఇచ్చిన 3 లక్షలకు 300 సార్లు దొబ్బుతున్నావు. స్వాతి వచ్చి కమలాసన్ లాగా. సారీ సార్. పెట్టే ఫోను. సార్ ఆ రోజు నాకు ఆ మర్డర్ ముఖ్యం కాదు. వాడి దగ్గర ఒక డైరీ ఉంది. నాకు ఆ డైరీ కావాలి. మీరు తీసారా? డైరీయా? మాకు తెలియదు సార్. వాసు, డబ్బులేసి గారు చెప్పాను కదా వాసు, 2 రోజులు అరేంజ్ చేస్తానని. ఇప్పుడు చాలా సార్ అదే చెప్పారు. నేను ఆ పని మీద ఉన్నాను. నీకు 2 రోజులు అరేంజ్ చేస్తాను. ఓకే చేయకపోతే తెలుసుగా. ప్లీజ్ తొందరగా చేయండి. దీని అమ్మ ఒక మొడలు ఊహించుకున్నాను కదా అనుకుంటే 2 రంగు ముగ్గులు దొరికారు బాబు. గొప్ప పగలు దుబ్బుతున్నారు. నా కోసం గేదెల వరుసగా వేసేయాలి. సార్ చేసేస్తాను సార్. అవును, కాపురోజు కూడా ఏంట్రా? సార్ అది వస్తాడు కలుస్తాడు. మీరేం చేస్తారో నాకు తెలియదు. నా పేరు మాత్రం బయటకు రాదు. మీకేం కావాలో నేను చూసుకుంటా. ఓకే ఓకే సార్. ఉంటాను సార్. ఉంటా. ఓకే.